సింహాచలం అప్పన్న ఆభరణాలపై వివాదం కొనసాగుతోంది. అప్పన్న ఆభరణాలు అపహరణకు గురయ్యాయని గతేడాది విశాఖ జిల్లా కలెక్టర్కు ప్రభాకరాచారి అనే భక్తుడు ఫిర్యాదు చేశాడు. ఆభరణాల అపహరణపై వాస్తవాలు తేల్చాలని ఆలయ ఉన్నతాధికారులు కమిటీ వేశారు. అయితే కమిటీ ఎలాంటి విచారణ చేయకపోవడంతో మరోసారి కలెక్టర్కు అర్జీ ఇచ్చారు ప్రభాకరాచారి. నేడు కమిటీ విచారణ చేస్తుందని ఆలయ అధికారులు ప్రకటించారు. అయితే ఇవాళ కూడా కమిటీ సభ్యులు విచారణ జరపలేదు. అధికారుల వ్యవహార శైలిపై అప్పన్న భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్. చెప్పండి, అప్పన్న ఆభరణాలు అపహరణకు గురయ్యాయి, కమిటీ వేశారు కానీ ఎందుకని ఈ విచారణ అనేది జరపట్లేదనేది ప్రశ్న. ఏమంటున్నారు? ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? కారణాలేంటి? గారి మఠానికి చెందినటువంటి ప్రభాకరాచారి అనే వ్యక్తి కలెక్టర్కు గత ఏడాది ఫిర్యాదు చేశారు. అప్పన్న ఆభరణాలు అపహరణకు గురయ్యాయనే అనుమానాలు ఉన్నాయి, తక్షణమే విచారణ జరపాలని చెప్పి ఆయన కలెక్టర్కు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఆ మేరకు చర్యలు ఏమీ తీసుకోలేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా కమిటీ ఒకటి నియమించారు. 5 సభ్యులతో కూడుకున్నటువంటి కమిటీని నియమించి ఆభరణాలు అన్నీ ఉన్నాయా లేదా అని తేల్చాలని దేవాదాయకు శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఆ కమిటీకి బాధ్యతలు అప్పగించినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆభరణాలను తనిఖీ చేయలేదు, అన్నీ ఉన్నాయా లేదా అని చూడలేదని చెప్పి కొద్ది రోజుల క్రితమే మళ్ళీ ప్రభాకరాచారి ఎవరైతే ఉన్నారో ఆయన విశాఖ జిల్లా కలెక్టర్కు మరోసారి ఫిర్యాదు చేయడంతో ఈరోజు ఆభరణాలు తనిఖీ చేసేందుకు కమిటీ వస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు రాకపోవడం భక్తులను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. వాస్తవంగా అప్పన్న ఆభరణాలన్నీ భద్రంగానే ఉన్నాయా లేదా అనే ఆందోళన భక్తులను మరింత వెంటాడుతుంది. ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి కూలంకుషంగా దర్యాప్తు చేయాలని అనేక డిమాండ్లు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే కమిటీ సభ్యులు నిన్న వస్తా ఉన్నారు, నిన్న కూడా రాలేదు. ఈరోజు శ్రావణ శుక్రవారం కావడంతో ఈరోజు ఆ నెపంతో మళ్ళీ ఆ తనిఖీ చేసేటువంటి ఆ ప్రక్రియను కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా అప్పన్నకు ఇప్పటి వరకు బంగారు ఆభరణాలు ఎంత విరాళాల కింద వచ్చాయనే రికార్డు కూడా మెయింటైన్ చేయలేదనే ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. ఆ దిశగా ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని ప్రభాకరాచారి ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయి పరిశీలన అనేది ఇంకా జరగనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 5 సభ్యులతో కూడుకున్నటువంటి కమిటీని వేసినప్పటికీ ఇప్పటి వరకు కమిటీ ఒక్కసారి కూడా ఆలయానికి రాలేదు, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆభరణాలను పరిశీలించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఎప్పటికైనా భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని అప్పన్న ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభాకరాచారి మరోసారి అధికారులకు కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకంటే ప్రతిసారి కూడా పరిశీలనకు వస్తామని చెప్పి వాయిదా వేయడం అనేక అనుమానాలకు దారితీస్తుంది కనుక ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై హై లెవెల్ కమిటీ వేయాలనే ఓ డిమాండ్తో కూడా ప్రభాకరాచారి ముందుకొస్తారనే సమాచారం కూడా ఉంది. ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిస్తారా లేదా, కమిటీ సభ్యులను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపించి అప్పన్న ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అనేది చెప్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. బిందు. రైట్ అని